హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో చేయబోయే రెసిపీ ఏంటంటే పెసర గారెలండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా అందరం కూడా పెసర గారెలు తయారు చేసుకొని తిని చూద్దామండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. పెసరపప్పు ముడి పెసలండి ఇవి. నేను ఇక్కడ బద్దగా ఉన్న పెసలు తీసుకున్నాను. వీటిని ఒక 3 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. లేదంటే మార్నింగ్ వడలు చేయాలనుకుంటే నైట్ నానబెట్టేయండి. ఈవినింగ్ మనకి స్నాక్స్ తయారు చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఇలా ఇక్కడ నేను నానబెట్టుకున్న పెసలు 2 సార్లు కడిగేసి వాటర్ అంతా తీసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. కారంకి సరిపడా 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఈ పెసలు మొత్తము మిక్సీ వేసేసుకోకుండా కొన్ని పెసలు తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పెసలంతా కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకున్నాము. తీసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ లాగా వేసుకోకూడదండి, వడకి వేసుకుంటాం కదా మనం, అలా వేసేసుకోవాలి. కొన్ని పెసలు మాత్రం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న పెసలు కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు అనేది లేకుండా గట్టిగా రుబ్బుకుంటే మనకు వడ బాగా వస్తుందండి. ఇలా మనం పక్కన పెట్టుకున్న పెసలంతా కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. పెసరపప్పు కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర, తర్వాత చిన్న అల్లం ముక్క, కట్ చేసుకున్న ఉల్లిపాయ, తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మొత్తం వడలకు గారెలకు సరిపోయినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇదంతా ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఇందులో కలిపేసుకున్నాము. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకున్న పెసరపిండితో గారెలు తయారు చేసుకొని నూనెలో వేసేసుకోవాలి. చేతికి చెమ్మ చేసుకొని గారెలు తయారు చేసుకుంటే మనకి ఈజీగా గారెలు అనేది ఇలా వచ్చేస్తాయండి. కాబట్టి అన్నిటినీ కూడా మనం ఇలా నూనెలో వేసి ఫ్రై చేసుకున్నాము. ఇలా అన్ని గారెల్ని ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా అన్ని వడల్ని 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా వేడిగా గారెలు తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. హై ప్రోటీన్ డైట్ కూడా అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. కాబట్టి ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పెసరగారెలు చాలా బాగుంటాయి. ఈ పెసరగారెలోకి మీకు ఇష్టమైన కారం పచ్చడి కానీ లేదా పల్లీ చట్నీ కానీ లేదంటే అల్లం పచ్చడి కూడా పెట్టుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. చూడండి, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి పెసరగారెలు. తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చక్కగా చూసి హ్యాపీగా
ట్రై చేసి తిని ఎంజాయ్ చేయొచ్చండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.